బ్యాక్ బోన్ గురించే కదా రమేష్ గారు? అవును సార్, బ్యాక్ బోన్ గురించి. ఓకే. మనం ఈరోజు బ్యాక్ బోన్ గురించి మనం చెప్పుకుందాం. బ్యాక్ బోన్ చెప్పుకునే ముందు బ్యాక్ బోన్ అంటే ఏంటో ఎవరైనా చెప్పగలరా? బ్యాక్ బోన్ అంటే ఏంటి? సార్ వెన్నుపూస కదా. ఓకే, సూపర్. స్పైనల్ కార్డ్. యాక్చువల్లీ ఇంగ్లీష్ మనం ఏమంటాం అంటే దాన్ని స్పైనల్ కార్డ్ అంటాం, అంతే కదా? ఎస్ సార్. స్పైనల్ ఈరోజు మనము ఆ స్పైనల్ కార్డు దానికి వచ్చే సమస్యలు ఏంటి, ఆ సమస్యల నుంచి మనం చెప్పండి. మాట్లాడుతురా? ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్ సార్. ఎవరు మాట్లాడినట్టు అనిపించింది అయితే. ఓకే, దానికి వచ్చే సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా మనము చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. వెన్నుపూస అంటే దానికి ఎందుకు పూస అని పేరు పెట్టారో ఐడియా ఉందా మీ అందరికి? వెన్నుపూస అంటే సన్నగా ఉంటది కదా సార్. అందుకనే దాన్ని సన్నగా ఉంటుందని చెప్పి పూస లాగా సన్నగా ఒక మధ్యలో తీగలాగా తీగ ఎక్కిస్తాం కదా సార్. అందు గురించి పూస అని చెప్పింటారు సార్ అది. సూపర్ సూపర్. ఓకే, మనము పూసలు మెడలో వేసుకునే పూసలు ఎలా ఉంటాయి? ఒకదానికొకటి ఇలా ఎక్కించుకుంటారు దారంతో కదా. ఎస్ అవును సార్. అంటే మన స్పైనల్ కార్డ్ కూడా అలాగే ఉంటుంది అనమాట. దానివల్ల మనం దాన్ని అలా కనిపిస్తుంది కదా. నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకు దాని అలా అంటారో మీకు ఐడియా ఉంటుంది. మీ అందరికి కూడా తెలుసు అది. నేను కొత్త చెప్పాల్సిన పని లేదు అందరికీ. వెన్నుపూస లేకుంటే ఎవరు ఎలా ఉంది ఇక్కడ? జడ వేసినట్టు వదిలినట్టుందా? అవును సార్. ఇది జడ అల్లినట్టుగా ఉంటుంది. అంటే ఒక పూసలు పూసలు వేసుకున్నట్టుగా ఉంటుంది, అవునా కదా? అంటే మెడలో దండలు వేసుకుంటారు కదా, ఇట్లా వేసుకుంటారా? చూసిరా బంగారం కొంతమంది. ఆ, అవును సార్. ఆ, కాబట్టి దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దాన్ని మనం తెలుగులో వెన్నుముక అంటాం. వెన్నుముక కూడా అంటాం, వెన్నుముక కూడా అంటాం కదా. ఇది వెన్నుముక. మన శరీరానికి ఇది చాలా అవసరం. ఎందుకంటే సపోర్ట్ మన స్ట్రక్చర్ రావాలంటే ఇప్పుడు వెన్నుముక లేదనుకోండి మనం ఎడుబడితే అటు వంగిపోతామా లేదా? అవును సార్. దాని సపోర్ట్ స్ట్రక్చర్ అన్నమాట ఇది. ఇది శరీరాన్ని నిలబెట్టడం కోసము, కదలికలు ఎటు ఇటు కదలాలనుకుంటే కదలడం కోసము కదా. స్పైనల్ కార్డ్ అనేది చాలా చాలా ముఖ్యం. అది మన బాడీని రక్షిస్తుంది అది. ఇది వెన్నెముకలో సాధారణంగా ఎన్ని ఉంటాయి? ఇవి లెక్క పెట్టగలరా? ఎన్ని ఉంటాయి మీరు ఇవి ఎన్ని ఉండొచ్చు? రమేష్ గారు చెప్పండి, ఎన్ని ఉంటాయి మొత్తం ఇవి? సార్ ఒక 10. కింద నుంచి ఇక్కడ వరకు ఎన్ని ఉంటాయి? ఎవరినొక్కటి ఒకటి చెప్పండి, ఎన్ని ఉంటాయి? సార్ 33 సార్. వావ్, సూపర్. ఓకే, 33 ఉంటాయి మొత్తం. 33 అనేది ఇవంటే ఇక చూడండి ఇక్కడ రాసినవి ఏది ఎన్ని ఉన్నాయి ఇక్కడ రాసినాయి. ఇక్కడ సర్వికల్ 8, థొరాసిస్ 12, లాంబార్ 5, సాక్రల్ 5. సార్ చెప్పురా పద్మ, చెప్పారంటున్నావు. అదే శాఖలు 5 ఉంటాయి సార్. చేలు అర్థమైంది కదా. మనకు ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మనం దీని నిర్మాణము గురించి మాట్లాడుతున్నాం. మనం 33 ఉంటాయి. వాటి మధ్యలో ఉండే ప్లేస్ని ఏమంటారు? అంటే ఇప్పుడు రెండు బోన్స్ మధ్యన ఉండే ప్లేస్ని ఏమంటారు? దీనికి దీని మధ్య ఉండే ప్లేస్ని ఏమంటారు? బుజ్జి అంటారా? డిస్క్ అంటాం. ఇక్కడ మనం ఏమంటాం? డిస్క్ అంటాం. ఓకే. అంటే ఇవి ఒక కుషన్ లెక్కన ఉంటాయి, మన పరుపు లెక్క ఉంటుంది అనమాట, మెత్తగా. ఓకేనా? దూది లెక్క. ఇవి ఎముకలు ఒకదానితో ఒకటి
రుద్దుకోకుండా, రిజిడిటీ లేకుండా, గుద్దుకోకుండా, లేకుంటే గట్టిగా అనకుండా ఉంటాయి అనమాట. ఇవి షాక్ అబ్జర్వ్ లెక్క పనిచేస్తాయి. మన బైక్ షాక్ అబ్జర్వ్ కార్కి ఎలా ఉంటాయో అలా మనం గుద్దుకు పనిచేస్తాయి కదా. అర్థమైంది కదా. అవును సార్. ఆ, ఇలా స్పైనల్ కార్డ్ చూస్తున్నారా మీరు ఇప్పుడు? ఇలా అందరు కనిపిస్తుందా ఇది? కనిపిస్తుంది కనిపిస్తుంది. ఆ. ఇక్కడ మనం సాధారణంగా దీనివల్ల వచ్చే పెద్ద సమస్య ఏంటంటే చెప్పండి. సార్ పెద్ద సమస్య అంటే బ్యాక్ బోన్ సార్. L4 L5 ప్రాబ్లమ్స్ ఎప్పుడు. L4 L5 ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి ఇంజురీస్ సార్, ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి, ట్యూమర్స్ కూడా వస్తుంటాయి సార్. ఇప్పుడు సర్వికల్ ఎన్ని ఉంటాయి? సర్వికల్ ఎన్ని ఉంటాయి బోన్స్? తెలియదు. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ లెక్క పెట్టండి. లెక్క పెడితే మనకు గుర్తుంటుంది ఎప్పుడైనా. 1 2 3 5 7 సార్. 7. C7 అంటాం. C1 to C7 కదా. 1C7 వరకు. C1 to C7 వరకు మనకు సర్వికల్ ఉంటాయి. తర్వాత థోరాసిక్ ఉంటాయి. థోరాసిక్లో లెక్క పెట్టండి. ట్వెల్వ్ ఉన్నాయా? సి 13 సార్, 13 ఉన్నాయి అనుకున్నా సార్. 12 ఉంటాయి. 12 ఉంటాయి. పద్మావతి ఎన్ని ఉన్నాయిరా? ఇగో ఇక్కడ రాసిన చూడండి. థోరాసిస్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఓకేనా. ఓకే సార్. తర్వాత లాంబార్లు ఎన్ని ఉన్నాయి? లాంబార్ అంటే నడుము దగ్గర. ఇప్పుడు రమేష్ గారు చెప్పారు కదా, L1 L4 L5 ఇలా L3 L4 ప్రాబ్లం ఉందని. అవునా రమేష్ గారు? కనిపిస్తున్నాయి. లాంబర్లో 5 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఓకే ఓకే. 5 నంబర్ 5 ఉంటాయి. ఉన్నాయి సార్. తర్వాత శాక్రాలు ఎన్ని ఉంటాయి? 5 సార్. శాక్రాలు అంటే ఈ లాంబర్ కింది భాగాన్ని, మళ్ళీ మనము నడుములో కింది భాగాన్ని శాక్రాలు అంటాం. ఇక్కడ కనిపిస్తున్నాయి శాక్రాలు ఎన్ని ఉంటాయి ఇలా? ఇది కూడా 5 ఉంటాయి. 5 సార్. ఇది S1 అంటారు. ఇప్పుడు ఇది L1 to L5 కదా. ఇది C1 to T1 to T12, L1 to L5, S1 to S5. ఎస్ ఈ లాస్ట్ ఉన్నదాన్ని ఏమంటారు? ఫోకై 4. ఓకే. ఇవన్నీ ఉంటాయి. ఇది ఒకటే ఉంటుంది. ఓకేనా, మీకు అందరికి క్లియర్ కదా ఇప్పుడు? ఇది ఎస్ సార్. C1 to S1 వరకు. ఓకే, C2 to S1 వరకు మనకు క్లియర్ స్ట్రక్చర్ వచ్చేసింది. ఇప్పుడు మనకు బ్యాక్ పెయిన్, లాంబార్లో మనకు బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్ అంటే ఏంటి? చెప్పగలరా? లో బ్యాక్ పెయిన్ అంటే ఎక్కడ వస్తుంది? లో బ్యాక్ పెయిన్ ఇలా ఈ స్ట్రక్చర్లో. బ్యాక్ అంటే ఏంటి? ఇదే కదా. లో అంటే కిందికి కదా. నడుము కింద వస్తుంది సార్. ఎస్ఎల్లో ఎక్కువ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి నడుము నొప్పి అంటే, అంతేనా? అవును సార్. అవును. ఇవి S ఎక్కువ ప్రాబ్లంకి వస్తాయి మనకు నడుము నొప్పి అంటే. ఇక్కడ ఇంకా మనం క్లియర్ ఇంకా చూద్దాం. ఇక్కడ ఈ భాగాలు, ఈ రెండు భాగాలకి మనం ఎక్కువ ప్రాబ్లం చూస్తాం, S. ఇది మనము బ్యాక్ పెయిన్ అన్నట్టు మనము చూస్తాం. బ్యాక్ పెయిన్ అంటే ఏంటి? లోవర్ బ్యాక్ పెయిన్ అంటే అది.
మరి బ్యాక్ పెయిన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ నొప్పి వచ్చినా మనం బ్యాక్ పెయిన్ అంటాం, ఎందుకంటే బ్యాక్ సైడ్ కదా. ఓకేనా, ఐడియా ఉందా? బ్యాక్ సైడ్ కదా, ఇక్కడ సార్. ఎక్కడ నొప్పి వచ్చినా మనము దాన్ని బ్యాక్ పెయిన్ అంటాం. లోవర్ బ్యాక్ ఇది పెయిన్ అంటాం. మామూలుగా మనం బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ కింది నడుము భాగంలో నొప్పి వస్తే దాన్ని లోవర్ బ్యాక్ పెయిన్ అంటారు కదా. అవును ఓకే సార్. ఓకే. ఉమ్. ఎక్కువ మందికి లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, చాలా మందికి. ఆ, ఈ లోవర్ బ్యాక్ పెయిన్ మనము ఆ, ఎందుకు వస్తాయంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకు కదా. అవును సార్. ఆ, అంటే ఇక మళ్ళీ వంగి వంగి కూర్చునే వాళ్ళకు, లేకుంటే వంగి ఎక్కువ పనిచేసే వాళ్ళకు కదా, వీళ్ళకు మనకు లోవర్ బ్యాక్ పెయిన్ ఎక్కువ చూస్తాం. ఇంకా మజిల్ పట్టేస్తుంది కొంతమందికి, వాళ్ళకు కూడా పెయిన్ వస్తుంది. తర్వాత ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకు కూడా పెయిన్ వస్తుంది, అధిక బరువు. తర్వాత ఎక్సర్సైజ్ లాంటివి లేకపోవడం వల్ల కూడా మనకు పెయిన్ వచ్చి పట్టేసినట్టు ఉంటుంది. దీన్ని మనము లోవర్ బ్యాక్ పెయిన్ అంటాం. ఇది లోవర్ బ్యాక్ పెయిన్ మనము ఆ డిస్క్ వస్తుంది చూసారా, అంటే ఈ డిస్క్ వెన్నెముక మధ్యలో ఏమవుతుందంటే చూపెడుతుంది చూడండి, అక్కడ డిస్క్ అనేది ఆ, ఇక్కడ డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ అనేది ఏమవుతుందంటే మనకు పట్టేసినట్టు అనిపిస్తుంది. పట్టేసినట్టు అట్లా బల్క్ రావడము, హెమిటేషన్ రావడము, ఇలా మనకు కనిపిస్తాయి. అంటే ఇప్పుడు మనం డిస్క్ ఇష్యూస్ చూస్తుంటే అంటే మనము ఎస్. ఉమ్, ఈ డిస్క్ అనేది ఏంటంటే మనకు రెండు, మనం చెప్పుకున్నాం కదా, రెండు బోన్స్ మధ్యన ఉండే ఒక గుజ్జు అనమాట, మెత్తటి గుజ్జు అంటాం మనం. దాన్ని మనము డిస్క్ అంటాం, ఈ మధ్య ఉన్న ప్లేస్. ఓకేనా, ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది మనకు, ఇది హెర్నియేడ్ అంటే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ గుచ్చుకొని ఈ బెలూన్ లెక్క బయటకు వస్తుంది చూసారా, ఇది బ్లడ్, ఇది బ్లడ్. అవును సార్. ఇది ఎర్నేటెడ్ డిస్క్ అంటారు. అంటే ఇక్కడ బ్లడ్ బల్లోకి బయటకు వస్తుంది. ఇది థిన్నింగ్ డిస్క్ అంటే ఏంటంటే ఇక్కడ గుజ్జు ఆ, కరిగిపోతుంది, పక్క సైడ్ కరిగిపోయి ఈ ఈ గ్యాప్ ఇలా ఉండాలి, మామూలుగా ఇలా ఉండాలి. ఇది నార్మల్ డిస్క్. ఇక్కడ పైన కనిపిస్తుందా, డిస్క్ నార్మల్ డిస్క్, అన్నిటికన్నా పైన నార్మల్ డిస్క్ ఇది. ఓకేనా, ఇలా ఉండాలి. కానీ ఇక్కడ రాను రాను ఏమైంది, ఇక్కడ డీజీ అనేటువంటి ఇక్కడ చిన్న చిన్నగా మనకు పులుసులు పులుసులు లేచిపోయి చిన్న చిన్నగా ఇలా ఇక్కడి నుంచి గుజ్జు అనేది కరిగిపోవడం మొదలవుతుంది. దీన్ని డీజనరేటివ్ డిస్ట్ అంటారు. ఇది బల్గింగ్, ఇది బల్గింగ్ డిస్క్. ఇదేమో ఎర్నైటెడ్ డిస్క్, ఇదేమో థిన్నింగ్ డిస్క్, అంటే సన్నమైంది ఇక్కడ చూసారా. ఈ డిస్క్ జనరేషన్ ఊస్టోపైట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఎస్టోపైట్స్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడన్నా మ్, ఆ, ఒక పుల్లను విరిచారా, పుల్లలు ఉంటాయి కదా, ఇట్లా పుల్లలు విరిచారా, పచ్చి పుల్లల్ని విరిచినప్పుడు మీకు ఎలా ఇరుగుతుంది అది? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఆ, ఇప్పుడు మనం గొడ్డలతో కొట్టినాం అనుకోండి, ఆ కర్ర ఎలా ఇరుగుతుంది? ఇట్లా కరెక్ట్గా ఇరుగుతుంది కదా గొడ్డలతో కొట్టినప్పుడు. అవును సార్. మనం చేతితో ఇరిస్తే ఏమవుతుంది? ఆ, మంచిగా రాదు, అంటే పెచ్చులు పెచ్చులు ఊడిపోతుంది సార్. రైట్. ఇక్కడ ఊస్టోపైట్స్ ఏంటంటే పెచ్చులు పెచ్చులు ఊడిపోవడం, బోన్. అర్థమైందా మీకు ఇప్పుడు? ఓస్టోపైట్స్ అంటే ఏంటంటే పెచ్చులు పెచ్చులు ఊడిపోయి మన నాన్నను గుచ్చుకుంటుంటాయి, కొచ్చగుంటాయి కదా, కొచ్చగుంటాయి కదా రమేష్ గారు. అవును సార్. అవును. అంటే బాగా కొచ్చగుంటాయి, ఈ నరం గుచ్చుకొని మనకు పెయిన్ వస్తుంది. ఇంకోటి థిన్నింగ్ డిస్క్, అంటే ఇక్కడ మనకి ఏమన్నాము, ఈ డిస్క్ అనేది గుజ్జు లెక్క ఉంటుందని చెప్పుకున్నాం కదా మనం. ఆ ఓకే ఓకే. గుజ్జు ఏదైతే ఉందో ఆ గుజ్జు కరిగిపోవడం వల్ల ఈ బోన్స్ మధ్య ఉన్న నరాలు, ఈ నరం ఉంది కదా, ఈ నరాలు అనేది ఆ, గుద్దుకుంటుంటాయి, దానివల్ల వచ్చే పెయిన్ అనమాట. ఇక్కడ బ్లడ్ లీక్ అవడం వల్ల వచ్చే పెయిన్, ఇక్కడ బల్క్ కావడం వల్ల వచ్చే పెయిన్, ఇక్కడ డీజనరేట్ వచ్చే పెయిన్, ఇన్ని రకాల పెయిన్ మనం లో బ్యాక్ పెయిన్ మనం చూడొచ్చు. సరే, క్లియర్.
అందరు కూడా యాక్చువల్గా మనకు నార్మల్ డిస్క్ అంటే ఇట్లా ఉండాలి. ఎట్లా ఉంది, మనం బెల్ట్ పెట్టుకున్నట్టు ఉందా లేదా? అవును సార్. కొత్త బెల్ట్ పెట్టుకున్నట్టు ఉంది. అట్లా కొత్త బెల్ట్ పెట్టుకున్న దాంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మనకు నడుము నొప్పి అని వచ్చే అవకాశం ఉంటుంది. మనం నడుము నొప్పి అనేది మనం అంటాం దాన్ని. అంట ఈ 33 వెర్టెబ్రాల్లో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా బ్యాక్ పెయిన్ అంటాము. కింద వస్తే దాన్ని మనము అది అంటాము కదా. కింద సాధారణంగా బ్యాక్ బోన్ సమస్యలు, లోవర్ బ్యాక్ పెయిన్ బాగా ఇబ్బంది పెడతాం మనకు అందరికి చూసేవాళ్ళు. అది డిస్క్ బల్గు, అది మీరు ఎల్ టు ఎస్ ఈ మధ్యన వచ్చేదని మనం బ్యాక్ పెయిన్ అని ఎక్కువ అంటాం మనం. ఓకేనా? ఇంకా ఇది ఈ బ్యాక్ పెయిన్ మీరు ఈజీ అయ్యారు కదా. ఇక చాలా మందికి వచ్చే సమస్య మనం ఒకటి చూద్దాం. వెన్నుముక మధ్యలో ఉండే డిస్క్ బయటకు వచ్చి నరం మీద ఒత్తిడి పెరుగుతూ దాన్ని ఏమంటే చూద్దాం, చూడండి. ఇది ఎర్నాయిడ్ డిస్క్ అంటారు కదా. వెన్నుముక మధ్యలో డిస్క్ బయటకు వస్తుంది. ఇక్కడ ఇక్కడ చూసారా, డిస్క్ బయటకు వచ్చి నరువు మీద ఒత్తిడి, ఇది నరం అని చెప్పాను కదా మనం ఇప్పుడు, మనము బ్లడ్ బెలూన్ లెక్క వచ్చిందని చెప్పాను కదా. దీని మీద అవును సార్. ఒత్తిడి జరిగినప్పుడు ఆ, దాన్ని మనము ఎర్నాయిడ్ డిస్క్ అంటారు. ఇక్కడ నడుము నొప్పి మనకు విపరీతంగా ఉంటుంది. కాలు వైపు నొప్పి వెళ్ళడం, అంటే ఒకవైపు కాలు నొప్పి ఉంటుంది కదా, కాలు దానికి సైడ్గా ప్రాబ్లం అంటాం కదా. తిమ్మిరి రావడం, ఆ కాలు కాలు బలహీనంగా ఉన్నదా లేదా అనిపించడం, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ జరుగుతుంది. ఓకేనా? అర్థమైంది కదా. దీన్ని మనము సైడ్కి ప్రాబ్లం అని కూడా అనుకుంటున్నాం కదా. దీన్ని మనం సైడ్కి ప్రాబ్లం అంటాం. సయాటిక నర్వ్ అంటే ఏంటి? సయాటిక నర్వ్ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? ఐడియా ఉందా? ఎక్కడ ఉంటుంది అది? సయాటికనా సార్? సయాటిక నరం ఎక్కడ ఉంటుంది? ఆ, మన లెగ్ నుంచి కింది వరకు ఉంటుంది సార్ ఒకటి. లెగ్ నుంచి కింద మన పాదం వరకు ఉంటది. ఇంకెవరైనా చెప్పగలరా? సూపర్, మీరు చెప్పింది కరెక్టే. ఉమ్. నువ్వు చూసాను అంటే రమేష్ గారు చెప్పినట్టుగా. బట్ బటెక్స్ నుండి ఆ, బటెక్స్ నుంచి ఫుట్ వరకు ఉంటుంది సార్. బట్టకు నుంచి ఫుట్ ఫుట్ వరకు సార్ నరకండి. వరకు సార్. మీరు ఈ నరం మనము సయాటిక నరం అని అంటాం కామన్గా. ఓకేనా? మనకి ఎక్కువ మంది కనిపించే ప్రాబ్లం, మనం చూసే ప్రాబ్లం ఇదే ఉంటుంది బయట. ఓకేనా? అంటే దీని ఏంటి? సయాటిక నరువుపై ఒత్తిడి లేదా ఇరిటేషన్ పెంచి వాళ్ళ నడుము నుంచి పిరుదులో కాలు వరకు నొప్పి వెళ్ళవచ్చు, వెళ్తుంది అనమాట కింది వరకు. ఇలా విపరీతమైన నొప్పి ఉంటుంది, నడవలేరు, కాలు ఉందా లేదా తెలియదు ఒక్కోసారి కదా. తిమ్మిళ్ళు కూడా వస్తున్నప్పుడు అలా ఉంటుంది. లాగుతుంది సార్ బాగా. అది బాగా లాగుతుంది, తిమ్మిరి వస్తుంది, అన్నీ ఉంటాయి. నొప్పి ఉంటది. ఓకే. ఇంకో ఇది సైడ్కి నర్వ్ కింది వైపు ఉండేది. ఓకే, క్లియరా మీ అందరికి సైడ్కి నర్వ్ అంటే ఏంటో? క్లియర్ సార్, క్లియర్. ఓకే, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకు సర్వికల్ స్పాండిలైటిస్. ఐడియా ఉందా మీకు అందరు కూడా? ఉంది సార్. అందరికి ఐడియా ఉంది అనుకుంటా కదా. ఉంది సార్ సార్. ఇది ఓన్లీ రైట్ కి వస్తుందా, లెఫ్ట్ కి ఏముండదా సార్ ఇది? ఏ సైడ్ అని రావచ్చు, ఓకే. ఏ సైడ్ అని రావచ్చు, అట్లా ఏం లేదు. సర్వికల్ స్పాండిలైటిస్ అంటే ఇంకోటి అంటే మనం వెన్నునొప్పిలో ఇంకో నొప్పి కూడా చాలా విపరీతంగా మనకు అనిపిస్తుంది. బెల్ట్ పెట్టుకుంటారు, నడుముకి ఎలా బెల్ట్ పెట్టుకుంటారో ఈ మెడ కూడా అలా బెల్ట్ పెట్టుకుంటారు. ఎన్ని ఎన్ని ఉంటాయి ఇక్కడ? మనకు C1 to C7 ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం ఇక్కడ, అవును అనుకున్నామా? సార్. ఈ మెడ దగ్గర అవును సార్. C1 to 7 అంటే మెడ వెన్నుముక్కలో వయసుతో వచ్చే వియర్ అండ్ టియర్ మార్పులు అనమాట. ఇది వయసుతో వచ్చే వియర్ అండ్ టియర్ వెన్నుముకలో, అంటే ఇది కూడా వెన్నుముకలు కింద నుంచి పైన కదా, ఇది వెన్నుముకలు వచ్చే మార్పు. ఇది మెడ నొప్పి, మెడకు బిగుసుకుపోవడం కదా, వెన్నునొప్పి, మెడ బీసుకుపోవడము, భుజం చేతికి నొప్పి రావడము, అంటే ఒక భుజం నుంచి చేయికి లాగుతున్నట్టు ఉండడము, తిమ్మి రావడం జరుగుతుంది. దీన్ని మనము సర్వికల్ స్పాండిలైటిస్ అంటారు. ఇది ఇక్కడ C1 to C7 వల్ల బల్గ్ ఏర్పడుతుంది. ఆ బల్గు డిజనరేటివ్ అయి ఉండొచ్చు, లేకుంటే డిస్క్ బల్గ్ అయి ఉండొచ్చు, లేకుంటే ఎమ్రాయిడ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఓస్టోపైట్స్ అయి ఉండొచ్చు, ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు. ఇలా ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చిందో మన నడుములో
ఇక్కడ కూడా అలాంటి ప్రాబ్లం వస్తే దీన్ని మనము సర్వికల్ స్పాండిలైటిస్ అంటాం. ఓకేనా? ఉమ్. ఇలా ఇది చూశారు కదా, ఇలా ఇలా అవుతుంది అనమాట బోన్ అక్కడ. మనము ఎలా అనుకున్నాం, బెల్ట్ పెట్టుకున్నట్టు ఉండాలి కదా ఇక్కడ. ఇక్కడ ఇలా అవును సార్. అయినప్పుడు దాన్ని మనము సర్వికల్ స్పాండిలైటిస్ అంటాం. ఓకేనా? ఎముకలు బలహీనపడితే చాలా తొందరగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎముకలు అంటే ఏంటి? బోన్స్ కదా. అవును సార్. ఆ, ఇవి ఇవి రెండు మనకు మేజర్ మేజర్ ప్రాబ్లం. ఒకటి లాంబర్ స్పాండిలైటిస్ అంటాం, లేకుంటే సయాటిక్ అంటాం, లేదంటేనేమో సర్వికల్ స్పాండిలైటిస్ అంటాం. ఇవి రెండింటికి వచ్చే ఇది ఎక్కువ. ఇవి ఎక్కువ జరుగుతుంది. ఇవి ఎందుకు జరుగుతాయి అంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకు, ఎక్కువసేపు ఫోను, కంప్యూటర్, లేకపోతే పోస్టర్ సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళకు, తప్పుగా వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకు, తప్పుగా వెయిటింగ్ చేసే వాళ్ళకు కదా, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళకు, వయసు పెరగడం, వయసుతో పాటు వస్తుంది, ప్లస్ బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకు కదా, పోరోసిస్ బోన్ అంటే బోన్స్ వీక్ ఉన్న వాళ్ళకు, లేకుంటే యాక్సిడెంట్స్ లేకుంటే అయినప్పుడు ఇలాంటి సమస్యలు మనకు వస్తాయి. ఓకేనా? బ్యాక్ పెయిన్ గురించి ఇప్పటి వరకు మనం ఇంతవరకు తెలుసుకున్నాము. ఇంకా థొరాసిక్ ఉంది, అది కూడా తర్వాత తెలుసుకోవచ్చు. ఈ మనకు క్లియర్ చేసుకుందాం మనం అది కూడా. ఇక ఇక్కడ సర్వసాధారణంగా ఎందుకు రాదు ఇక్కడ ప్రాబ్లం అంటే మనకు అది థొరాసిస్ అనేది మన మధ్యలో ఉంటుంది కదా, మధ్యలో ఉన్నప్పుడు దానికి పెద్దగా ప్రాబ్లమ్స్ రావు. ఎవరికైనా అంతే కదా, మధ్య అటుకడకు ఇటు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రాబ్లం, మధ్యలో ఉన్న వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు కదా. పైన కిందనేమో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ మధ్యలో ఇది స్ట్రేట్గా ఉంటుంది కదా, దీనికి అంత పెద్ద ప్రాబ్లం రాదు. దీని స్ట్రక్చరే మనకు ఒక పామ్ లెక్క ఉంటుంది. పామ్ లెక్క స్ట్రక్చర్ ఉంటుంది, దీనికి స్ట్రక్చరే పామ్ లెక్క ఉంటుంది దీనికి. ఓకే. ఇలా ఇక్కడ మనము యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనము వీళ్ళకి మనకు ఎలాంటి సొల్యూషన్ ఇవ్వగలమంటే, ఒకటి పోస్టర్ కరెక్షన్ చేయాలి. పోస్టర్ కరెక్షన్ అంటే ఏంటి అంటే వాళ్ళు కూర్చున్న విధానాన్ని మార్చమని చెప్పాలి, అంటే స్ట్రేట్ కూర్చోమని చెప్పాలి. రెండోది రెగ్యులర్ మూమెంట్ చేసుకోమని చెప్పాలి. ఒక 1 అవర్కి ఒకసారి ఒక 10 minutes నడవడము అలాంటివి చేసుకోమని చెప్పాలి కదా. ఒక్క వైపు ఒకే పొజిషన్లో ఉండకుండా మధ్య మధ్యలో లేచి నడవాలి కదా. మజిల్ స్ట్రెంత్ అంటే కోర్ మరియు బ్యాక్ మజిల్ని బలపరిచే ఎక్సర్సైజ్ చేయమని చెప్పాలి. తర్వాత వెయిట్ మేనేజ్మెంట్. వెయిట్ మేనేజ్మెంట్ అంటే బరువును వాళ్ళు నియంత్రించుకోవాలి, ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా చూసుకోవాలి. బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ అవసరము, కాల్షియం అవసరము, విటమిన్ డి వంటి పోషకాలు వాళ్ళకు సరిపోయేంత ఉండేటట్టుగా చూడాల్సిన బాధ్యత యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనదే. బ్యాలెన్స్ డైట్ తీసుకోమని చెప్పడం, తగినంత నిద్ర మరియు స్లీపింగ్, పడుకున్న విధానంలో వాళ్ళు ఎంత పెద్ద దిడ్డు పెట్టుకుంటున్నారు, నడుము కింద ఏమైనా పెట్టుకుంటారు నొప్పి, అవన్నీ చూసుకోవాలి. అవన్నీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం చెప్పాలి. అయితే ఇక్కడ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఇవే కారణం మనకు తెలిసిపోయింది కదా. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకు ఈ స్పైన్ నుంచి అంటే C1 నుంచి మొదలు పెడితే మనకు దగ్గర S1 వరకు, అది S5 వరకు మనము ఏం కావాలో మనకు చెప్పాలి, వాళ్ళకు చూపెట్టాలి. అవసరమైతే పోస్టర్ కంచి గురించి వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇలా కూర్చుంటే ఈ ప్రాబ్లమ్స్ రావని చెప్పేసి ఆ ఫిజికల్ యాక్టివిటీని సేఫ్గా ఉండేది ఫిజికల్ యాక్టివిటీ అవసరమైతే మనము ఫిజియోథెరపిస్ట్ చూపించుకొని చెప్పాలి. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ గురించి వాళ్ళకి సూచనలు చెప్పాలి, ఎందుకో కావాలో చెప్పాలి. ఇవన్నీ కూడా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అవి కదా. తర్వాత ఇవి రాకుండా ఉండడం గురించి మనం ఎక్కువగా వాళ్ళకి చెప్పాలి. ఇవాళ ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పేసి అవి ఎక్కువ మనము చెప్పాలి.
అవసరమైతే ఆర్థోపెడిక్ ఫిజిషియన్ కానీ లేకుంటే సర్జన్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమని చెప్పాలి. ఫిజియోథెరపీని మనం సైజ్ చేయవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది ఇవి మనం చేయాలి. ఎక్కువ ఇబ్బంది అయింది, కాళ్ళు చేతులు బాగా తిమ్మిర్లు వస్తున్నాయంటే డాక్టర్ సలహా తీసుకుంటూ వెల్నెస్ ఎక్స్పర్ట్ సలహాతో దాన్ని పూర్తిగా దాన్ని తగ్గించుకోవచ్చు. ఓకే, ఇది వరకు క్లియర్ కదా అందరికీ? క్లియర్ సార్. ఓకే, శ్రీనివాస్ గారు, పద్మావతి, రమేష్ గారు క్లియర్ కదా? ఓకే. క్లియర్ ఇప్పుడు సార్, క్లియర్. ఓకే, బ్యాక్ బోను మనకు ముఖ్యమైన పని ఏంటి? బ్యాక్ బోన్ తో మనకు క్వశ్చన్స్ చెప్పగలరా? బ్యాక్ బోన్ తో ముఖ్యమైన పని ఏంటి? సపోర్ట్ సార్. సపోర్ట్ సార్. ఓకే, సూపర్. సపోర్ట్, సపోర్టు మనం కదలడానికి కదా, అవును సార్. స్పైనల్ కార్డ్ రక్షించడానికి ఇవన్నీ ఇది మనకు అవసరమైంది. తర్వాత ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందా? వస్తుంది ఎగ్జాక్ట్లీ సార్. సార్, 100%. ఎస్, అంటే ముఖ్యంగా తప్పుడు పోస్టర్లో కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది కదా. బ్యాక్ పెయిన్ ఉన్న ప్రతి ఒక్కరికి డిస్క్ ప్రాబ్లం ఉంటుంది అనుకుంటున్నారా? ఒక్కరికి డిస్క్ అందరికి అవసరం అయితే కన్నా లేదు కదా సార్. ఒక్కొక్కసారి దాన్ని సరైన మార్చుకున్నా కూడా అది క్లియర్ అవుతుంది. ఓకే, అంటే అందరికి ఉండకపోవచ్చు అవును సార్. కదా. అంటే బ్యాక్ పెయిన్ రాగానే మనం డిస్క్ ప్రాబ్లం అని చెప్పనీకి లేదు, వేరు వేరు కారణాలు కూడా ఉంటాయి కదా. అవును సార్. ఓకే, సూపర్. ఎక్సర్సైజ్ చేస్తే బ్యాక్ పెయిన్ తగ్గుతుందా? తగ్గుతుంది సార్. తగ్గుతుంది సార్ బ్యాక్ పెయిన్ కొంచెం. కొంతవరకు తగ్గుతుంది సార్. ఓకే, అంటే ఇది ఒక వ్యక్తికి వాళ్ళకున్న ప్రాబ్లానికి మధ్యలో ఉంటుంది. అంటే ఎక్సర్సైజ్ చేస్తే అందరికీ తగ్గదు, కొందరు ఎక్సర్సైజ్ చేయలేరు కూడా కదా. అవును. అవును. కొందరికి ఎక్సర్సైజ్ ఉపయోగపడదు. ఎందుకు? వాళ్ళకి విపరీతమైన పెయిన్ ఉండి ఆ డిస్క్ ప్రాబ్లం ఉంటే ఎక్సర్సైజ్ చేయలేరు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎక్సర్సైజ్ చేయలేరు కదా. కాబట్టి అవసరాన్ని బట్టి ఎక్సర్సైజ్ మనం సజెస్ట్ చేయాలి, ఫిజియోథెరపీ సజెస్ట్ చేయాలి, డాక్టర్ని సజెస్ట్ చేయొచ్చు యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా. ఓకే, సెమినార్ మనము దీని గురించి చెప్పాలంటే చాలా విషయాలు తెలుసు, కాకపోతే మనము యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ ఇంతవరకు తెలుసుకుంటే కాదు. సర్వికల్లో C1 to C7 ఉంటాయి, ఓకేనా. థొరాసిస్లో T1 to T12 ఉంటాయి. లాంబార్లో మనకు L1 to L5 ఉంటాయి, ఓకేనా. అవును. సార్ సాక్రం మాత్రం ఒకటే ఉంటుంది, మీరు చూసుకోండి గట్టిగా ఇలా. ఓకే, ఇవి క్లియర్ అయితే మనము యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ వాళ్ళకి అన్ని ప్రతిదీ మనము చెప్పే పని చేయొచ్చు. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలండి, ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే మనకు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందో తెలుస్తుంది. ఈ స్- ఇది ఈ పాము టైప్లో ఉంది కదా, దీన్ని స్ట్రాంగ్ స్పైన్ కోసం సరైన పోస్టర్ ఒకటి ముఖ్యము, తర్వాత రెగ్యులర్ మూమెంట్స్ ముఖ్యము, తర్వాత హెల్దీ వెయిట్ ముఖ్యము, మజిల్ స్ట్రెంత్ ముఖ్యము, మరి బ్యాలెన్స్ న్యూట్రిషన్ చాలా చాలా ముఖ్యం కదా. నొప్పి లేదా నర్వ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఇవన్నీ చెప్పాలి, పోస్టర్ గురించి చెప్పాలి, హెల్దీ డైట్ గురించి చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. ఓకేనా. తర్వాత అవసరమైతే డాక్టర్ను మనము సజెస్ట్ చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పడం అనేది మనం చేయాలి యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా, యాజ్ ఎ వెల్నెస్ హబ్ మెయింటైన్ చేసే ఒక కోచ్గా మనం చెప్పాల్సిన ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి. ఓకే, ఈరోజు మనము బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకున్నాము, అందరికి కూడా ఆల్మోస్ట్ అవగాహన వచ్చింది. సో ఇంకేమన్నా నన్ను అడగాలనుకుంటున్నారా రమేష్ గారు? మీరు అడిగారు కాబట్టి దీని గురించి. సార్ క్లియర్ కదా ఇప్పుడైతే? క్లియర్ సార్, క్లియర్. ఓకే అండి, ఓకే, సూపర్. మనం నెక్స్ట్ టాపిక్ మండే ఏం చెప్పుకుందాం అనుకుంటున్నారు, ఎవరైనా చెప్పండి. ఇవాళ చెప్పిన దీని నుంచి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను నెక్స్ట్ మండే, అడిగిన తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం, ఓకేనా. ఓకే సార్. మీరు మళ్ళీ ఈ వీడియో చూడండి, మీరు యూట్యూబ్లో చూసి చూడండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం?
శ్రీనివాస్ గారు, లచ్చిరామ్, సవిత, వసంత, దామోదర్, రమేష్, వెంకటేశ్వర్లు. చెప్పండి, ఏం చెప్పుకుందాం నెక్స్ట్? అర్జున్ పవార్. మండే ఏం చెప్పుకుందాం అంటారు? అంటే ఎన్ని మీకు అన్ని వెల్నెస్ ఎక్స్పర్ట్ మీకు చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి కదా బయట, కనిపిస్తాయా? సార్ కనిపిస్తాయి. లక్ష్మి ఇంకా ఉన్నారు, మల్లయ్య ఉన్నారు. ఉమ్. అంటే ఏం చెప్పండి, ఏం చెప్తున్నాం అంటే నేను ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ఆ, ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు కదా సార్, అదే 3 months స్టార్టింగ్ నుంచి 9 months వరకు వాళ్ళకి హెమోగ్లోబిన్ అనేది తగ్గిపోతుంది. అవును. ఆ, చాలా మంది హాస్పిటల్లో మాక్సిమం 8-9 వరకే ఉంటున్నారు. పుట్టినాక సిక్ అవుతున్నారు పిల్లలు. ఇప్పుడు అవును. అంటే డెలివరీ అయినాక అర్ధ గంట ఉంటారు ఏమో చిన్నపిల్లల హాస్పిటల్ జంప్ అవుతున్నారు. అవును. ఇది మేజర్ జరుగుతుంది సార్ బయట. ఓకే. ఓకే, దీనిలో ఏం తెలుసుకుందాం? పద్మావతి చెప్పరా, ఏం తెలుసుకుందాం అంటారు? ఇప్పుడు నీకు దీని మీద ఐడియా ఉంటుంది కదా, నువ్వు యాజ్ ఎ మెడికల్ ఫీల్డ్లో ఉన్నావు కదా, ఇందులో ఏం తెలుసుకుందాం అనుకుంటున్నావు మనం నెక్స్ట్ మండే? సార్ అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువనే ఉంటాయి కాబట్టి ఓకే. అయితే మనకు ఆఫ్టర్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవాలి మనం, ఓకేనా? అవును సార్. ఎస్ సార్. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకు అలా జరుగుతున్నాయో తెలుసుకోవాలి, అంతే కదా నువ్వు? అంతే సార్. ఓకే. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీలో మనం ఎలా ఉంటే బాగుంటుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మండే, ఓకేనా? ఓకే, ఈరోజు అందరికి కూడా 80వ స్వతంత్ర దిన శుభాకాంక్షలు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీకు కూడా సార్. మీకు ఓకే. కూడా సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనందరం కూడా హ్యాపీగా జరుపుకుందాం. రేపు హాలిడే, రేపు క్యాంప్ ఉంటుంది, క్యాంపులో అటెండ్ కాండి వచ్చి, ఓకేనా?